నిలిచిపోయిన కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సిద్దన్నపేట గ్రామ రైతులు ఆంజనేయులు తిరుపతి ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామ రైతులు రంగనాయక్ సాగర్ కుడి కాలువ జలాలను విడుదల చేయాలని కోరుతూ నంగునూరు నుంచి సిద్దిపేట వెళ్లే రహదారిపై ధర్నా రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో సిద్దన్నపేట గ్రామ శివార్లోని ఇప్పల చెరువుకు చేపట్టిన కాల్వ పనులు చేస్తున్న క్రమంలో కాల్వ మధ్యలో పెద్ద పెద్ద బండరాలు రావటం వలన కాలువ పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఆంజనేయులు, నేను రైతును. మాకు రంగనాయక్ సాగర్ కుడి కాలువ అందులో మధ్యలో స్టోన్స్ ఉన్నవి. వాటిని క్లియర్ చేయడానికి మీరు బ్లాస్టింగ్ చేయాలి. మేము ఇంతకుముందు కూడా చెప్పాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ సిద్ధంపేట దగ్గర ధర్నా నిర్వహించాము. సార్ వాళ్ళు ఏడీ గారు స్పందించి న్యాయం చేస్తా అని చెప్పారు. ఇంతవరకు చేయట్లేదు. 1 year అవుతుంది. ఈరోజు కూడా ధర్నాకి కూర్చున్నాము. వాళ్ళు ఫోన్లో స్పందించి చేస్తామని హామీ ఇచ్చారు. మేము నిర్వహించుకున్నాము. కాబట్టి ఒక 2-3 రోజుల్లో చేస్తే బాగుంటుంది అనేది సిద్దన్నపేట గ్రామం వెదురు మల్లేశం. నేను రైతులు మాట్లాడుతున్నా. గత ప్రభుత్వంలో కాల్వ ఇరిగేషన్ ద్వారా కుడి కాలువ రంగనాయక సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా సిద్దన్నపేట గ్రామ శివార్లోని ఇప్పల చెరువుకు మరియు కాలువ తీయడం జరిగింది. ఆ కాలువలో మధ్యలో స్టోన్స్ రావడం జరిగింది. ఆ స్టోన్స్ వలన ఈ కాలువ ద్వారా ఆ ఇప్పల చెరువుకు నీళ్లు రావడానికి ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఆ స్టోన్స్ వెంటనే బ్లాస్టింగ్ చేసి ఆ స్టోన్స్ తీసేస్తే రంగనాయక సాగర్ నుంచి వచ్చే నీళ్లు కుడి కాలువ ద్వారా మా చెరువులకు వచ్చి రైతులకు చెరువు నింపితే పంటలు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము గత 1 year నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. దీనికి ఏ అధికారులు కూడా రెస్పాండ్ కాకపోతే మేము ఇవాళ ధర్నాకు దిగి మాట్లాడడం జరిగింది. ఏఈ గారు అంటే పోలీసు పర్మిషన్ అంటారు. డీకి మాట్లాడినాం. డిఈ గారు కూడా మాకు సిబి గారికి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చేసాము అని చెప్తుండ్రు. ఇది కాలయాపన కోసమే చేస్తుండ్రు. దీనికి మేము నిరసనగా ఇవాళ రైతు ధర్నాకు కార్యక్రమం చేపట్టినాం. దానికి డిఈ గారు పోలీసు వారు స్పందించి మేము వారం లోపల ఈ కాలువలో ఉన్న స్టోన్స్ను బ్లాస్టింగ్ చేసి మేము నీళ్లు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. దానికి మేము స్పందించి కార్యక్రమం ధర్నా విరమించుకున్నాము. కానీ మీరు అన్న ఆదేశం ప్రకారం, మీరు అన్న మాట ప్రకారం మాకు వారం లోపల ఆ కాల్వ స్టోన్స్ బ్లాస్టింగ్ చేసి మాకు నీళ్లు వెంటనే విడుదల చేస్తే రైతులందరూ బాగుపడతామని మీకు తెలియజేసుకుంటున్నాం. దీనికి అధికారులందరూ స్పందించాలని ఈ సిద్దన్నపేట రైతుల తరఫున కోరుకుంటున్నాను.